హలో అందరికీ నమస్తే. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు, పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ శనగపిండిని అయితే తీసుకున్నాను. అందులో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా అంత సోడా వేసుకొని కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక అందులో 1 స్పూన్ దాకా కారం వేసుకొని కొద్దిగా అల్లం వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనకి మంచి క్వాంటిటీ వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది మరీ థిక్గా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దండి, మీడియంలో ఉండేలా కలుపుకోవాలి. చూడండి, ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు కలుపుకోండి. లేదు మీకు ఇలా వద్దంటే మీరు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోండి. ఇక్కడ నేను బజ్జీల కోసం తీసుకున్న మిరపకాయలు కట్ చేసుకుంటున్నానండి. దాన్ని మధ్యలో నుంచి చీర్చి పెట్టుకోవాలి. ఇలా చీర్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడి చేయించుకోండి. ఇప్పుడు నేను పిండిని ఒక గ్లాస్లో వేసుకుంటున్నానండి బజ్జీలు బాగా రావడానికి. ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న మిరపకాయ వేసి ఆయిల్లో వేయించుకోండి. బజ్జీలు అనేటివి బాగా వేగాలండి, లోపల ఉన్న పిండితో సహా. నేను బజ్జీలు అయిపోయాక ఇక్కడ నేను స్లైస్గా కట్ చేసుకున్న ఆలుగడ్డలు కూడా వేసి బజ్జీలు వేయించుకుంటున్నానండి. ఆలుగడ్డలు చాలా సన్నగా కట్ చేసుకోండి. నా దగ్గర ఉన్న వీడియో మిస్ అయిపోయింది, కానీ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా వేయించుకోండి. బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసి కట్ చేసుకున్నానండి పకోడీ కోసం. అదే పిండిలో ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. పకోడీ కోసం కాబట్టి కొంచెం గట్టిగా ఉండేలా చూడండి పిండిని, అయితేనే మనకు పకోడీలు బాగా వస్తాయి. చూడండి, మన పకోడీలు అయితే అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.